ఎగ్జామ్స్ టైంలో చాలా మంది పిల్లలు సాధారణంగా ఒత్తిడి గురవుతుంటారు. ఈ స్ట్రెస్ ను మనం పాజిటివ్ స్ట్రెస్ అనొచ్చు. ఈ పాజిటివ్ స్ట్రెస్ అనేది చాలా వరకు అవసరం. దీనివల్ల చదవగలుగుతాము, అనుకున్నది సాధించగలుగుతాము. అలాగే కొందరు పిల్లలు ఈ అతిగా స్ట్రెస్ గురి కావడం వల్ల ఇంకా ఎక్కువ ఒత్తిడి గురవుతుంటారు. దాన్ని మనము డిస్ట్రెస్ అనొచ్చు, లేదంటే నెగిటివ్ స్ట్రెస్ అనొచ్చు. ఇలాంటి నెగిటివ్ స్ట్రెస్ తో చాలా మంది ఇబ్బందులు గురవుతుంటారు, సరిగా చదవలేకపోతుంటారు. సో ఈ నెగిటివ్ స్ట్రెస్ లో, ఈ డిస్ట్రెస్ లో కొన్ని రకాల సిమ్టమ్స్ ఉంటాయి. అవేంటంటే ఫిజికల్ సిమ్టమ్స్ ఆఫ్ స్ట్రెస్ ఏంటంటే మనకు అన్ఎక్స్ప్లెయిన్ హెడేక్ ఉంటుంది, హెడేక్ ఎక్కువగా వస్తుంటది. దాంతోపాటు స్టమక్ అప్సెట్ అవుతుంటుంది అండ్ చెస్ట్ బర్న్ కూడా అవుతుంటుంది, గుండె దడ ఉంటుంది, భయం భయం అనిపిస్తుంటుంది. అండ్ కొందరికి యూరిన్ మాటికి వస్తుంటుంది. అండ్ కొందరికి ఏంటంటే పాల్పిటేషన్స్, హార్ట్ బీట్ పెరుగుతుంటుంది. సో ఇవి కొన్ని రకాల ఫిజికల్ సిమ్టమ్స్. ఫిజికల్ సిమ్టమ్స్తో పాటుగా కొందరికి ఎమోషనల్ సిమ్టమ్స్ ఉంటాయి. బాగా ఆందోళన గురవుతుంటారు, ఫ్రస్ట్రేట్ అవుతుంటారు చిన్న వాటికి. తర్వాత చాలా డల్గా ఫీల్ అవుతుంటారు. నేనేం చేయలేను, నా వల్ల ఏం కాదు, నేను ఉండి వేస్ట్ అనే ఆలోచనలు తీవ్రంగా వస్తుంటాయి. సో చాలా డీప్గా ఆలోచిస్తుంటారు, చాలా డీప్గా సాడ్గా ఫీల్ అవుతుంటారు. ఇవి కొన్ని రకాల ఎమోషనల్ సిమ్టమ్స్. ఇంకా కొందరికి కాగ్నిటివ్ సిమ్టమ్స్ ఉంటాయి. అవేంటంటే అటెన్షన్ ఉండదు, కాన్సన్ట్రేట్ చేయలేకపోతుంటారు. తర్వాత సెల్ఫ్ టాక్ చేసుకుంటారు, నెగిటివ్ సెల్ఫ్ టాక్ చేసుకుంటారు. నా వల్ల కాదు, నేనేం చేయలేను అనుకుంటా ఆలోచనలు వస్తుంటాయి. ఇంకా ఇబ్బంది గురవుతుంటారు. ఇలాంటి సమస్యలు, ఇలాంటి సిమ్టమ్స్ తో ఇబ్బంది గురవుతున్నారు అనుకోండి, తొందరలో గుర్తించి డాక్టర్ గారిని సంప్రదించి ఈ స్ట్రెస్ మేనేజ్మెంట్ గురించి తెలుసుకుంటే వాళ్ళు చాలా బాగా ఫోకస్ గా, చాలా బాగా ఎగ్జామ్ రాయగలుగుతారు. అండ్ వాళ్ళు చదివింది మంచిగా నీట్గా ప్రజెంట్ చేయగలుగుతుంటారు. మీ మనసు మాట విననప్పుడు సంప్రదించండి డాక్టర్ ఎల్ వర్షి, కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్, సుమా హాస్పిటల్, కరీంనగర్.